వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వయసులో పెద్ద అయినా సరే, కమ్యూనిస్టో ఇంకోటో ఏ పక్ష భావజాలం ఉంది అనేది వ్యక్తిగతం, వారిని గౌరవించాలి అక్కడికి. కాకపోతే అది ఎక్కడి వరకు ఆ గౌరవం? ఆయన వయసుకు మాత్రమే గౌరవం ఇవ్వాలి, ఆయన బుద్ధికి గౌరవం ఇవ్వాల్సినటువంటి పని ప్రస్తుతానికి లేదు. బికాస్ ఇది భారతదేశానికి చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఏం అమలు చేయాలి, ఎలా ఉండాలి అనేది భారతదేశం చూసుకోవాలి. చైనా నుంచి కమ్యూనిజాన్ని తెచ్చుకొచ్చుకొని దాంతో ఇక్కడ ఇలా ఉంటాం, ఇలా చేస్తాం అనేది ఎందుకో యాప్ట్ అవ్వట్లేదు ఒక పాయింట్. ఇంకా రెండోది, ఈ మేధావికి అభివృద్ధి అనేది అవసరం లేదు. అభివృద్ధి అస్సలు అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నారు. అసలు దొరికింది, పట్టుబడిందే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. పట్టుబడింది, వెనక్కు పంపింది కూడా కూటమి వచ్చిన తర్వాతనే. అటువంటి అప్పుడు ఈ సాక్ష్యాధారాలు, పరిశీలన, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాతనే కదా. అంతకుముందు ఏం జరిగింది, వీళ్ళే ఇచ్చారా, అదే ఒక పరిశోధన. కానీ దాని మీద సిబిఐ ఏం చెప్పలేదు. సిబిఐ చెప్పింది కూటమి వచ్చిన తర్వాత జరిగినవి. అదైనప్పుడు ఉదాహరణకు ఆ వివరాలన్నీ వీళ్ళు ఇస్తున్నారు. 12/7/2024 మెజర్స్ ఏఆర్ డైరీ వాళ్ళు సరఫరా చేసిన వాటిని వెనక్కు పంపించారు. జూలై 2024 చివరిలో వాటిని మళ్ళీ తిరిగి పంపడానికి బదులు వేరే వైష్ణవి డైరీ పేరుతో వాటిని తిరిగి పంపారు. ఆగస్టు 24న మళ్ళీ తిరిగి సరఫరా అయ్యాయి, అంటే వాడారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూటమి ప్రభుత్వం వచ్చాకే కదా మళ్ళీ వాడారు. వాడిన వాటిని 12/8/24 వైష్ణవి డైరీ మరో లారీ ట్యాంకర్ టీడీకి పంపింది. ఇదంతా అయిన తర్వాత తనిఖీ సమయంలో ఈ నిజమే మాకు తిరస్కరించిన, మేము పంపించామని తర్వాత సిబిఐ విచారణలో ఆ రాజశేఖర్ అనే అతను ఒప్పుకున్నాడు. సో దీన్ని మళ్ళీ మేము పంపలేదని చెప్పడం కోసం నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఏదో బెంగాల్కు పంపించి అక్కడి నుంచి దాన్ని నాన్ ఎడిబుల్ ఫ్యాట్ కింద దాన్ని మళ్ళీ ఏదో బదిలీ అయినట్టుగా, రవాణా అయినట్టుగా ఫేక్ ఇది సృష్టించడానికి విఫలయత్నం చేశారు. ఆ చార్ట్లు, డెలిటెడ్ చార్ట్లు కూడా తీసేసరికి ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఇదంతా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ జరిగింది ఎప్పుడు? వీళ్ళు కన్ఫెస్ కూడా చేశారు సిబిఐ దర్యాప్తులో. ఇవన్నీ జరిగింది జూలై తర్వాత కదా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అటువంటప్పుడు ఎందుకు ఆ గతం మీద పదే ఈ నెపం ఎందుకు పెడుతున్నారు అన్నది ఇక్కడ చూపిస్తున్నటువంటి విషయం. ఈ 4 ట్యాంకర్లు ఒక చోట దాచిపెట్టారు, మళ్ళీ ఆ దాచిపెట్టినవి తీసుకొచ్చారు. వీటన్నిటి సాక్ష్యాధారాలు సిబిఐ సేకరించింది. కానీ ఈ సాక్ష్యాధారాలన్నీ ఆగస్టు సెప్టెంబర్ కాలానికి సంబంధించినవే. శాంపిల్స్ కూడా 2024 జూలై తర్వాతవే. అంతకుముందు శాంపిల్స్ మా దగ్గర ఏం లేవు అని కూడా సిబిఐ చెప్పింది. అంతకుముందు కాలానికి సంబంధించి కూడా వాళ్ళేమీ ఆధారాలు ఏం సేకరించలేదు. ఉదాహరణ అంటే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడున్న సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం 2024 జూలైలో వెనక్కు పంపిన, మళ్ళీ తిరిగి వచ్చిన, వాడిన ఈ శాంపిల్స్ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అటువంటి అప్పుడు గతంలో జరిగింది అని దానికి అదే కారణమని, దానికి మతం కారణమని దీన్ని ఇలా పెంచుకుంటూ పోవటం ఏంటి అన్నది ఈ కథనంలో ప్రశ్న. చూసారుగా, అప్పట్లో అమరావతికి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదున్నా, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినా సరే అవన్నీ అరాచకాలు కానే కాదు. ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏమీ లేదు, మనీ ట్రయల్ కూడా జరగలేదు, చంద్రబాబుకి ఎటువంటిది లేదు అని చెప్పి తేల్చినా కూడా లేదు చంద్రబాబు దోచేసుకున్నాడు అనేటువంటి వ్యక్తి సదరు తెలకపల్లి రవి గారు. రైట్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు వచ్చి లడ్డూ కల్తీ అనేది ఎప్పుడు జరిగిందిట? ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ఆ 4 ట్యాంకర్లని మళ్ళీ వెనక్కి పంపితే వాళ్ళు ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ మార్చి మళ్ళీ తీసుకొచ్చి చేశారట. సో ఇదంతా జరిగింది కూటమి ప్రభుత్వంలోనే కాబట్టి కల్తీ చేసింది కూటమే. వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి ఇగో ఇందులో ఇదంతా జరిగింది, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ మేమే పెట్టాము, ఇందులో తప్పులు అంతా మావే ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకోవాలి.
ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది 219 పేజీల నివేదికలో సిబిఐ సిట్ వాళ్ళు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా చెప్పారు. అంతెందుకు, సుబ్బారెడ్డి 2022 మేలో 2022 సంవత్సరం మేలో ఆయనంతటా ఆయనే కల్తీ జరిగింది అనేది ఒప్పుకున్నాడు. ఆయన ట్వీటే ఉంది. ఫోన్ నెంబర్తో సైతం చిన్నప్పన్న పట్టుబడ్డాడు ఎవరి మనిషి అనేటువంటిది. ఇవన్నీ కూడా ఇవి చూసిన తర్వాత కూడా మరి ఈ మేధావి అంటే ఇక ముందు ఒప్పుకోరేమో, మేధావు అనాలా తెలియదు. పైగా ఈయన కూర్చుని విశ్లేషణలు చేస్తాడు పూర్తిగా. ఎంత పెద్ద పెద్ద విశ్లేషణలు అంటే దేశం ఏదో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి విధంగా చేస్తాడు, సమాజంలో విధ్వంసాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా. ఎస్, డెఫినెట్గా తప్పుని తప్పు అని చెప్పలేనటువంటి వాళ్ళు మేధావులు అయితే ఏమిటి, మేధావులు అయితే ఏమిటి? తప్పుని తప్పనే చెప్పాలి, ఒప్పుని ఒప్పని చెప్పాలి. వాస్తవాలు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. అయినా సరే ఒప్పుకోం మేము ప్రజల్ని ఎలాగైనా మభ్యపెడతాం మా మాటలతో చేతలతోటి. అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాం, అలాంటి వాళ్ళనే సమాజం కూడా గుర్తిస్తూ ఉంటుంది చాలా గొప్పగా. ఒక నెరేటివ్ ఉంటుంది వీళ్ళందరికీ. అదేంటో చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగానే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే ఇలాంటి వాళ్ళందరికీ కూడా నోరు బాగా పెరిగిపోతుంది. అంతకుముందు ఏం పెరగదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అంతకుముందు చాలా సౌమ్యంగా హ్యాపీగా ఏది చేసినా కరెక్టే అన్నట్టుగా ఉంటారు. ఇది వ్యక్తిగతంగా చంద్రబాబు మీద ద్వేషమా ఆర్ ఆంధ్ర రాష్ట్రం మీదే ద్వేషమా ఏమనాలి? వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఉంటే వ్యక్తిగతంగా చూపించుకోండి, పోయి ఎవరికి పోయేదేం లేదు. కానీ ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఇది జరిగినటువంటి తప్పుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బయట చాలా క్లియర్గా. తప్పు చేశామని ఒప్పుకుంటున్నాడు సుబ్బారెడ్డి గారు, ఆయనే ఒప్పుకున్నాడు. అడల్ట్రేషన్ జరిగింది అని ఒప్పుకున్నాడు. అంతకుమించి ఏం కావాలి? అడల్ట్రేషన్ జరిగిపోయిందన్న తర్వాత దాని మీద మాట్లాడతాడంటే లేదు, ఇదంతా కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. ఈ మేధావులతో జాగ్రత్తగా ఉండండి సమాజం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.